Hi friends, today I came to Clappenburg on the beach station. ఈరోజు ఫస్ట్ రోజు ఇక్కడికి క్లాంపన్బర్గ్ రావడం ఫస్ట్ టైం ఇక్కడ బీచ్ ఏరియా అనేసి చూడడానికి వచ్చాను. ఇట్ ఫ్రమ్ బాల్రబ్ ట్రైన్ తీసుకుంటే డైరెక్ట్గా లాస్ట్ స్టాప్ ఈజ్ క్లాంపన్బర్గ్. అండ్ మనం రైల్వే స్టేషన్లో దిగిందే వీ కెన్ సీ ది జట్కా బండులు. మన ఊళ్ళో జట్కా బండి అంటారు కదా, బట్ అది ఓల్డ్ మోడల్. ఇక్కడ జస్ట్ యాంటిక్ మోడల్స్, లుక్స్ గుడ్, నైస్. అటు పక్క పార్క్ ఉంది, డీర్ పార్క్ అనుకుంటా, ఇంకా వెళ్ళలేదు. విల్ గో వన్స్ బీచ్కి వెళ్ళాడు చూసిన తర్వాత విల్ గో టు మై గాడ్ బీభత్సమించాలండి ఈరోజు. రియల్లీ ఐ థింక్ 60 degrees చలి కూడా ఒక గాలి. ప్లేస్ కూల్ ప్లేస్ క్వైట్. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ నాకు 2 weeks అయింది. ఆల్మోస్ట్ ఐఎమ్ గెటింగ్ అడాప్టెడ్ టు దిస్ వెదర్. లాస్ట్ ఫ్యూ డేస్కి బాగానే ఉంది, సన్లైట్ బాగానే, ఎండగా బాగా ఉంటుంది. అరౌండ్ 15-16 degrees ఎండ. బట్ ఈరోజు సండే కానీ వచ్చాను బయట, ఇంట్లో కూర్చొని ఎందుకన్నా అనేసి అట్లీస్ట్ బీచ్కి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందని వచ్చాను. బట్ క్లైమేట్ ఈజ్ క్వైట్ కూల్ దెన్ నార్మల్. 6 degrees చూపిస్తుంది నాకైతే. ఆ 6 degreesలో ఈ కూల్ బ్రీజ్, చల్ల గాలి, వావ్, నైస్ టు ఎక్స్పీరియన్స్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఐ థింక్ కమింగ్ డేస్ ఇట్ విల్ బి మోర్ సన్నీ. ఈ ఎండ ఉంటుంది, సో ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు చలిగా కూడా ఉంటుంది. సో ఐ హ్యావ్ టు అడాప్ట్ టు దిస్ వెదర్. సో నెట్ ఐ విల్ బి నైస్. చూడండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐ కేమ్ టు బీచ్. లెట్స్ సీ హౌ ఇట్ వుడ్ బి. లుక్స్ వెరీ గుడ్. ఆ పక్కన జింకల్ పార్క్ ఉంది, ఆ తర్వాత వెళ్తాను అక్కడికి. వావ్, అటు చూడండి, ఆ సీనరీ చూసినప్పుడు వావ్, సినిమాటిక్గా ఛాన్స్ లెస్ అండి. దిస్ ఈజ్ షిజు ఐ థింక్. బలి చివావా. ఇక్కడ అందరూ ఎక్కువగా సైకిల్ చూస్ చేస్తారు. సో అట్లా సీనరీ, జస్ట్ సిట్టింగ్ అండ్ వాచింగ్. అలా ఆ బెంచ్ మీద కూర్చుని అలా సముద్రాన్ని చూస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ చెప్పలేమండి, అది నెక్స్ట్ లెవెల్. చూసారా ఓల్డ్ కార్, వావ్, బెంచ్. సో ఓల్డ్ మోడల్, ప్రాబబ్లీ ఆల్మోస్ట్ 40-50 years బిఫోర్ ఐ థింక్ సో. ఇక్కడ కార్లు వాటి యొక్క రిజిస్ట్రేషన్ ఇట్స్ టూ కాస్ట్లీ. లైక్ యూ హ్యావ్ టు పే ఆల్మోస్ట్ 185% అరౌండ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ ది కార్లు. సో దీస్ పీపుల్ మోర్ ప్రిఫర్స్ టు గో విత్ bicycles. They call bicycles or bikes. మనం అలా వెళ్దాం ఆ బెంచ్ దగ్గరికి, ఆ పక్క. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. బట్ గాలి మాత్రం లిటరల్గా మన ఏసీలో పెడితే ఎలా ఉంటుందో, ఏసీ ఒక 10 degrees పెడితే, మామూలుగా 10-20 degrees పెడతాం, 24 పెట్టినా. బట్ దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్ వితౌట్ ఏసీ. వీళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరగడం వల్ల వాళ్ళకి దిస్ ఈజ్ అ నార్మల్ క్లైమేట్. బట్ మనం సమ్మర్ ఒక ఎండ ప్రదేశం నుంచి వచ్చినాం కాబట్టి ఇట్ ఈస్ క్వైట్ పళ్ళులు భరతనాట్యం చేస్తున్నాయండి. తక్కుతిన తాం అనేసి టాటా లల్ల.
ఆ పక్క వెళ్ళడానికి ఉందా, వెళ్ళొచ్చు ఆ విధంగా. మనకి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు. గడ్డి మీద నడిచిన ఫైన్లు ఇచ్చారు ఎవరికి తెలుసు, అవి కెనడా వస్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మనం వెళ్ళిపోవడమే. వెళ్ళిపో రాజా వెళ్ళిపో, మనదే రాజ్యం. మన ఇండియన్స్కి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా అడాప్ట్ అయిపోతారు ప్రపంచంలో. స్పెషాలిటీ మనంతా నాటుకోళ్ళు అంటే ఉండండి, ఇలాంటి క్లైమేట్కి అడాప్ట్ అయిపోతాం. ఫారం కోళ్ళు అయితే కష్టం కదా. ఎస్, దట్స్ అ ప్లస్ పాయింట్. మన జీన్స్లో ఉన్నాయన్నమాట అలాంటివి. లైక్ ఎ వాటర్, ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశానికి అలవాటైపోతాం. అందుకే మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ఇప్పుడు నేను ఉంటున్న హౌస్ కూడా ఒక తెలుగు అతనిది. సో వేర్ ఎవర్ యూ గో ఇన్ ది వరల్డ్, యూ కెన్ సీ అవర్ పీపుల్. ఇక్కడ కొంచెం ఎండ తగులుతుంది ఇప్పుడు, ఎండ బయట వస్తుంది, సూర్యుడు బయట వస్తున్నాడు ఇప్పుడు. అలా మేఘాల చాటు నుంచి బయట వస్తున్నాడు, ఎండ తగులుతుంది లైట్గా. ఇట్స్ క్వైట్ గుడ్. ఈ చలికి ఆ ఎండ తగిలితేనే భలే ఉంటుంది, లేకపోతే ఇక్కడ చూసారు ఫుట్పాత్ నడవడం కోసం. ఇక్కడికి వచ్చినా తెలుస్తుంది, మన ఊళ్ళో అలా కాదు, అదంతా షాపుల ఎక్స్టెన్షన్ కోసం. ఏ ఫుట్పాత్ ఖాళీగా ఉందండి, ఏ ఫుట్పాత్ ఖాళీగా ఉండదు మన ఊళ్ళో అయితే. నైస్ గుడ్. ఇదో పొగ్గొట్టల్లాగా పెట్టినారు. ఓకే సంథింగ్ వాటర్ ఎక్కువైతే వస్తావా, వాటర్ ఎక్కువ వస్తుంది నాకైతే తెలియదు, కానీ మేబీ ద స్కేలింగ్ ఉన్నట్టుందా. అలా ఆ లాస్ట్కి వెళ్తాం, తెలుసా చిన్న పిల్లలు ఫ్రీగా, చిన్న ఒక 4 years 5 years పిల్లలు కూడా మెయిన్ రోడ్లో సైకిల్ తోలుకుంటూ వెళ్తున్నారు. ఐ వాజ్ షాక్డ్. మన ఊళ్ళో నార్మల్ మన ఇంటి ముందర, డోంట్ మిస్టేక్ మీ లైక్ ఐఎమ్ కంపారిజింగ్ ఎవ్రీథింగ్ లైక్ ఇండియాకి ఇక్కడ అలా ఏం కాదండి, బట్ జస్ట్ నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి జస్ట్ చెప్తున్నాను అనమాట ఎలా ఉంటుంది అనేది ఇక్కడ. అంతేగాని మన ఇండియా తక్కువనే కాదు, వీళ్ళని పెద్ద ఎక్కువనే కాదు. మన ప్లస్ మనకు ఉంటుంది, వీళ్ళ ప్లస్లు వీళ్ళకి ఉంటాయి, అంతే. సో ఎస్, అలా లాస్ట్కి వెళ్తాం ఎలా ఉంటుంది. ఎంత బల తగులుతుంది ఇప్పుడు. నైస్. ఇది చూడండి ఇల్లు. ఇవి రెస్టారెంట్ హోటల్ నాకు తెలియట్లా. దట్ వుడ్ బి ఫైన్ సమ్వన్ ఇఫ్ స్టే హియర్. వాళ్ళకి సూపర్ వ్యూ ఇక్కడ నుంచి. ఓకే, ఇది చిన్న రూముల్లాగా ఉన్నాయి. ఏంది కథ, ఏంది సామే. మనం చిత్తూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా అయిపోయాయి. చాలా సంవత్సరాలుగా మనం బయట వచ్చి చదువుకొని అలా రావడం వల్ల కొంచెం లాంగ్వేజ్ రావట్లేదు, కానీ బట్ మన ఈ చిత్తూరులతో మాట్లాడితే ఆటోమేటిక్గా మనకు ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. ఏంది నేను కాలేజ్ చేసి చదివేటప్పుడు వ్యాపారం చేసేవాడిని, కూరగాయల వ్యాపారం. అదొక టైం, వెరీ నైస్. అంటే వ్యాపారం మాత్రం కాదు, చదువుకుంటూ మా నాన్న షాప్ ఉంది కాబట్టి అక్కడ నుంచి వెళ్ళి అప్పుడు చేసాను. 2 డిగ్రీలో 2 years. అది మనకు సెట్ కాక వదిలేసినాం. అది చదువుకుందాం స్వామి, చదివే కూడి పెడుతున్నాను, చదువుకు వచ్చినాం. చదువు రాకపోయి అంటే ఏదో బిజినెస్ చేసుకుని బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోయే వాళ్ళేమో, ఎవరికైనా తెలుసు. చదువుకుంటే బాధ, చదువుకోకపోతే ఒక బాధ. ఓకే, ఇక్కడికి వచ్చి అనిపించింది బీచ్లు దిగుదాం అనేసి వచ్చేటప్పుడు, కానీ ఈ చలికి బీచ్లు దిగని సీన్ మనకు లేదు, చూడటం వరకే. నైస్. పిల్లలు మంచి పిల్లలు బీచ్ కోసం మంచి టైం పాస్ అవుతుందండి. ఫ్రీ స్పేస్, దే ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. వాటర్ అంత క్లీన్గా, ఇక్కడ వాటర్నే కాదు, సిటీలో ఉన్న వాటర్ కూడా, సిటీలో ఒక లేక్ లాగా, రివర్ లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ఐ థింక్ 15 feet 20 feet డెప్త్ ఉంటుంది. దట్ వాటర్ ఆల్సో వీఆర్ క్లియర్ కట్. యూ కెన్ ఏబుల్ టు సీ ది బాటమ్ ఆఫ్ దట్ ఫ్లోర్.
ఆ రివర్ ఆ బాటం కనిపిస్తుంది మీకు ఆటోమేటిక్గా. ఒకసారి చూపిస్తాను నెక్స్ట్ టైం ఐ వెంట్ దర్. వావ్. నా చేతులు అయితే ఫ్రీజ్ అవుతున్నాయి. గ్లౌజ్ వేసుకున్నారు ఎందుకులేను. బీచ్ చూస్తాను నా ఆనందంతోనూ ఆవేశంతోనూ నార్మల్గా బయలుదేరిపోయిన. ఇక్కడికి వచ్చినాక నిన్నట్లాగే ఈ రోజు లేదు క్లైమేట్. ఈరోజు చాలా చల్లగా ఉంది. నిన్నట్లాగా ఉంటే భలే ఉంటుంది 16 degrees అలా. వీ కెన్ అడాప్ట్ టు దట్ వన్. దట్ ఇస్ ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో చిన్నపిల్లలు తీసుకొచ్చారు. గుడ్. దిస్ ఈజ్ అరౌండ్ దిస్ బీచ్. పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ వాకింగ్.